నేను ఈ ఇంట్లో ఉన్నానని నా కోసం వస్తారేమో, మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో. ఇప్పుడు నేనేం చేయాలి? లక్ష్మి, అదెవరో చూడు. అమ్మా, నువ్వాగు, నేను వెళ్తాను. ఎవరు మీరు? ఏం కావాలి? అది ఈ చీర నేను వీధిలో వస్తుంటే నా మీద పడింది. ఇది మీ ఇంట్లో వాళ్ళ చీర? ఈ చీర మా ఇంట్లో వాళ్ళదే అని చెప్తే అహల్య ఈ ఇంట్లోనే ఉందని వీడికి డౌట్ రావచ్చు. లేదు, ఈ చీర మా ఇంట్లో వాళ్ళది కాదు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని పిలిచి అడగండి. అమ్మా, చూశారుగా, మా అమ్మ పెద్దావిడ, తను ఇలాంటి చీరలు కట్టదు. ఇది ఇంకెవరిదో. ఒక నిమిషం అండి. ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? లేదు, ఈ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరమ్మా అతను? ఫోన్లో నీ ఫోటో చూపించి అడుగుతున్నాడు. ఆ రోజు నిన్ను రౌడీలు తరిమారు కదా, అప్పుడే నువ్వేదో ప్రమాదంలో ఉన్నావో నాకు అర్థమైంది. అందుకే కొత్త వాళ్ళు ఎవరొచ్చినా ఏం అడిగినా నేను చెప్పట్లేదు. నువ్వింట్లో ఉన్నట్టు అందుకే చెప్పలేదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు వచ్చినప్పటి నుంచి నిన్నేమీ అడగలేదు, కానీ ఇప్పుడు నీకోసం మనుషులు వెతుకుతున్నారు. అసలు నీ కథ ఏంటమ్మా? అసలు నీ జీవితంలో ఏం జరిగింది? ఒకసారి నాతో చెప్పమ్మా. చెప్తే నిన్ను సేవ్ చేయడం నాకు ఈజీ అవుతుంది. నా గతమంతా కష్టాలతో కూడుకున్నదన్నయ్య. కాకపోతే మీకు వివరంగా చెప్పలేను. సందర్భం వచ్చినప్పుడు మొత్తం నేనే చెప్తాను. నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదనుకున్నావటే. నీ గురించి నాకు మొత్తం తెలుసు. కాకపోతే నిన్ను నమ్మించడానికి నాకేమీ తెలియదు అన్నట్టుగా అడిగాను. సరే అమ్మా, నీకిష్టం వచ్చినప్పుడే, చెప్పాలనిపించినప్పుడే నాతో చెప్పు. వీడు రోజు ఏడుస్తున్నాడు, కానీ ఎప్పుడు పోతాడో తెలియట్లేదు అవంతిక.
ఏడ్చి ఏడ్చి ఏదో ఒక రోజు పోతాడు, అది మాత్రం కన్ఫర్మ్. బిడ్డ తల్లిపాల కోసం ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సమయానికి గౌతమ్ కూడా ఇంట్లో లేడు. వాడికి ఎంతసేపు అహల్యని వెతుక్కోవడమే పని అయిపోయింది నానమ్మా. ఇంకా ఈ పసిబిడ్డనేం పట్టించుకుంటాడు? అదిగో అదితి వచ్చింది. ఏదో ఒకటి చేసి బిడ్డ ఏడుపు మాన్పించేస్తుంది. రామ్మ అదితి, బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు. మీ ఫ్రెండ్ ఆయిషాని మళ్ళీ ఒకసారి పిలిపిస్తావా? మళ్ళీ అదెందుకు? మొన్నొచ్చినప్పుడు బాగా ఎక్కువ మాట్లాడింది. ఆయేషా కాకపోతే ఇంకెవరైనా మీ హాస్పిటల్లో ఉంటారు కదమ్మా, చూడొచ్చు కదా. బిడ్డను అనవసరంగా పస్తులు ఉంచాల్సి వస్తుంది. బాబు గురించి మీరేం వరి అవ్వకండి. ఆ బిడ్డని ఇలా ఇవ్వండి, నేనేదో ఒక రకంగా బుజ్జగించి ఏడుపు మానిపిస్తాను. ఓ ఓ ఓ ఓ ఏడోకు నాన్న, ఆకలేస్తుందా? నీకేం కాదు. ఓ ఓ ఓ ఒరే రాక్షసుడా, ఎందుకు ఏడుస్తావు? నిన్నెలా ఊరుకోబెట్టాలో నాకు బాగా తెలుసు. ఎస్, వర్కౌట్ అయింది. వీడికి తక్కువ మోతాదులో మత్తిచ్చాను. వీడు రేపటి వరకు లేవడు. ఏం మంత్రం వేశావు అదితి? వాడితో ఏడు పాపించడం కాకుండా ఏకంగా నిద్రపుచ్చా? అమ్మతనమే ప్రతి బిడ్డకి తారక మంత్రం అవంతిక. అంటే వాణ్ణి అమ్మలా లాలించి జోలపాడి నిద్రపుచ్చావన్నమాట. నువ్వు సూపర్ సిస్టర్.